సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే నేనైతే మళ్ళీ ముంబై పోతున్నా. ముంబై ఎందుకంటే ఇక మా దుర్గకి వచ్చింది కదా, దుర్గక్క యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి అదేంటిది మన నాసిక్ త్రయంబకేశ్వర్ పోదామని అయితే అన్నది. ఇక అట్లనే మా పిన్నోళ్ళ ఇంటికి పోయి అటు సైడ్ పోదామని చెప్పేసి అనుకున్నాం. సీదా ఇప్పుడు మా పిన్నోళ్ళ ఇంటికి అయితే పోతాం. ఎందుకంటే మేము పోయే తువ్వాల ఏమేమైంది ఏంటిది ఏం కథ అని చిన్న వీడియో. ఎందుకంటే నేను పోతున్నా అని హింట్ అయితే ఇవ్వాలి కదా మీకైతే. హింట్ ఇచ్చినాకొల్లే తర్వాత అదేంటిది పోయే రూట్లో ఏమేమి ఉంటాయి ఏంటిది ఏం కథ అని చెప్పేసి అయితే తీసిన వీడియో. ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మా ముంగట మొత్తం అయితే తుర్కోళ్ళు ఉన్నారు. ఔరంగాబాద్లో అయితే వాళ్ళైతే దిగిపోయారు. మేము సీదా భివండి పోయి భివండికి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ అయితే వచ్చినాం నాసిక్ రోడ్ కాడికి. ఇక మేము పోంగనైతే వర్షం అయితే ఫుల్ పడ్డది. నైట్ అయింది. ఇక వర్షం ఇక్కడనే అనుకున్నాం, పొంగనే అనుకున్నాం. ఖాళీ వర్షం ఉరుములు మెరుపులతో అయితే మస్తు పడ్డది. ఇక ఆడికి అయినాక కూడా భివండిలో కూడా మస్తు పడ్డది. మేమైతే భివండి అయితే వచ్చేసినాం. ఇక మా దుర్గక్కడ కూర్చుంది. వర్షం పడితే ఇట్లా ఉంటుంది మొత్తం కుంటల నీళ్ళు నిండిపోయి అంత గప్పు గప్పు వాసన వస్తుంది. ఇక్కడ భివండిలో ఏడైనా అంతే ముంబై భివండిలో అంత వర్షం అయితే ఊకే పడుతుంది. కాబట్టి ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడాలి. ఏడంటే కళ్యాణ్ కొన్ని భివండికి మధ్యలో ఇది కళ్యాణ్ భివండి మధ్యలో బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ దాటిపోయి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇక అక్కడ అందులో సిఎన్జి ఇక్కడ మొత్తం సిఎన్జి నడుపుతాయి. అవన్నీ ఆటోలు సిఎన్జి. ఇక్కడ సిఎన్జి ఆటోలు అంటే ఎక్కువ, అంటే సిఎన్జి కొంచెం కొట్టియంగానే ఎక్కువ వస్తుంది అన్నట్టు, ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. ఇక మేమైతే ఆల్మోస్ట్ అయితే ఇంటికైతే పోతున్నాం. మా పిన్ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. చూడలే దుర్గక్క అయితే వస్తుంది తీసుకొని. నేను మెట్ల మీదకి వచ్చినా దుర్గక్క అట్లా వస్తుంది. ఇక మా పిన్ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది, సడన్ సర్ప్రైజ్ చూడాలి.